సంబంధం అని చెప్పి అంటే లీగల్ సాయం అన్న చేయించండి సార్, నాకు బోల్డెన్ కేసులు ఉన్నాయంటే నీకు నువ్వేమెందుకు లీగల్ సాయం చేస్తావు, నువ్వు అంత బూతులు తిడతా ఉంటే జనాలు తిట్టమని మేము ఏమైనా చెప్పామా, నువ్వు చేసుకున్న దానికి ఎట్లాగా అనేటప్పటికి అందుకని బయటకు వచ్చేసేసి ఇదంతా మేబీ స్క్రిప్టెడ్ అనను. నువ్వు వీళ్ళు చెప్పుంటారు మళ్ళీ నీ మీద ఇంకో 4-5 కేసులు పెట్టకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి కాస్త అక్కడ కలగాపలకం చెయ్యని. ఒకటేంటంటే నిన్న నాకు తెలిసి పెట్టడానికి కారణం ఏంటంటే ఇవాళ జగన్ పొగాకోళ్ళ దగ్గరికి పోతున్నాడు. కాబట్టి ముందు రోజున హడావిడి చేస్తే డైవర్ట్ అవుతుంది, అది సహజంగా వాళ్ళు ఎత్తుగడ అది ఉంటది కామన్ గా. ప్రతిసారి జగన్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారు కదా, వెళ్ళిన తర్వాత కవరేజీ పక్కకి పోవడానికి అదేదో శవం గొడవ ఇట్లాంటివి ఎట్లాగో వెళ్లే ముందు ఒకటి చేస్తారు వీళ్ళు, అదొక వ్యూహం వాళ్ళది. కానీ ఇతరులు కూర్చోవడం వల్ల జగన్ అంత డైవర్ట్ అయినట్టు ఏం లేదు అనుకుంటారు కదా వేసేటప్పుడు. ఇప్పుడు వాళ్ళ మీడియా అంతా ఇక జగన్ కవరేజ్. ఇప్పుడు మీరేం చూస్తున్నాం, మనము జెన్యూనిటీ చూస్తున్నాం. వైసీపీ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవరు, వాళ్ళకి తెలుసు అది. మిగతా జనం జగన్ గురించి నెగిటివ్ గా ఆలోచించుకోవాలి ఆ టైంలో. ఇప్పుడు అతను వెళ్ళినటువంటి ఏరియా పొగాకు రైతులతో పాటు అది కొంచెం SC ST బలంగా ఉండేటటువంటి ఏరియా తూర్పుగోదావరి అన్నప్పుడు. అక్కడ కామన్ గా అలాంటి చోట్లన వాళ్ళకి ఇదిగో ఇతను దళిత వ్యతిరేకి జగన్ అని చెప్పే ప్రయత్నం అది, వాడుకుని వదిలేస్తారని చెప్పే ప్రయత్నం అది. ఒకటి సార్